ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అనుదినం మనల్ని కాపాడుతున్నాడన్న విషయాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతతో దేవుని యొక్క సన్నిధిలో మనము నిరంతరము స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ విధంగా ఈ యొక్క కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించుచున్న అనుదినపు ఈ వర్తమానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుచున్నట్లుగా ఆయన కృపను అనుగ్రహించి ఆయన మనల్ని నడిపిస్తున్నందుకు మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం. నేను మీ యొక్క ప్రార్థనలను బట్టి, మీరు దేవునికి చేస్తున్న కృతజ్ఞతాస్తుతులను బట్టి మీకు నేను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ సమయంలో దైవజనుడు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. 40వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, తన చేతిలో తన పొడిసిటిలో నీళ్లను కొలిచిన వాడు ఎవరు ఎక్కడ అని ఆ యొక్క క్వశ్చన్ మార్కుతో ఆ మాటను రాయబడింది. అంటే తన దోసిళ్లలో, మన వాడుక భాషలో ఈ యొక్క అరచేతులలో ఇట్లా నీళ్లు తీసుకొని ఈ నీళ్లను కొలిచాడు అని రాయడు. సో తన చేతిలో నీళ్లను కొలిచిన వాడు ఏడి అని రాయడు. అంటే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఈ జలములన్నీ, సముద్ర జలములన్నీ కూడా అన్నిటినీ కూడా ఆయన తన చేతిలో కొలతేశాడు అని రాడు. తన జ్ఞానతో ఆకాశములను ఆయన కొలిచాడు అని రాడు. జ్ఞానంతో కొలిచాడట. ఆ ఆకాశ వైశాల్యాన్ని మనం చూస్తే మనకి అంతా ఎక్కడి నుంచి ఎట్టో అని మనం గమనించగలం. తూర్పు ఎక్కడ, పడమర ఎక్కడ మనం చూస్తే ఇదిగో ఆ చివరికి ఆకాశం హద్దు అట్లా ఆగిపోతుంది అన్నట్లుగా భావిస్తుంటాం. కనబడుతున్నటువంటి ఆ యొక్క ఎండింగ్ అదేనేమో అని. కానీ మనం ఆ చివరి వరకు వెళ్ళే కొద్దీ అది వెళ్తూనే ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ అనే ఉంటాయి కదా, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని. ఆ ధ్రువాల దగ్గరికి వెళ్ళినా సరే మనం అంతాన్ని కనుగొనలేదు. కానీ దేవుడు దేవుని యొక్క వాక్యం దైవజనుడు చెప్తుంది, ఆయన తన జ్ఞానతో కొలిచాడు ఆకాశమును, ఆకాశ గగనాలని జ్ఞానతో కొలిచితివి అనే పాట కూడా దైవజనులు యేసన్న గారు రాశారు కదా. ఆ విధంగా జ్ఞానతో ఆయన ఆకాశాలను కొలిచాడు. ఈ యొక్క దోసిలలో, మన యొక్క వాడుక భాష, తన ఆ యొక్క చేతితో ఈ భూమి మీద లేకుంటే లోకంలో ఇప్పుడు మనకు కనబడుతున్న సముద్రాలు, మహాసముద్రాలు అన్నిటిని కూడా ఆయన తన చేతితో కొలిచాడు అని రాడు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకొని గ్రహించాల్సిన మాట ఏంటంటే, జలములు మా మీద పొర్లాయి అని అంటాడు కీర్తనలో. జలములు మా మీద పొర్లాయి, మా తలకు మీదుగా పొర్లాయి అని అంటాడు. అంటే ప్రవాహ జలములు ఇవి మాకు పైగా వెళ్ళాయి. ఇదే ప్రవక్త యెషయా గ్రంథంలో మనం గమనిస్తే, నీవు జలములలో పడి దాటునప్పుడు అవి నీ మీద పొర్లిపారువు అని అంటాడు. సో నువ్వు జలములలో పడి దాటున్నప్పుడు అవి నీ మీద పొర్లిపారువు, అగ్నిలో పడి నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలువు. ఇది వాగ్దానంతో కూడిన మాట కదా. సో జలములలో మనం పడి వెళ్తున్నా అవి మన మీద పొర్లిపారువు అని దేవుని యొక్క వాక్యం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, జలములు అనేది మన మీదకి వస్తున్నటువంటి సమస్యలు, పోరాటాలు, పరీక్షలు, శోధనలు, నిందలు, అవమానాలు, రోగాలు, ఇలాంటి ఇవన్నిటికి ఇవి సాదృశ్య రూపకంగా ఉపయోగించబడింది. సో ఈ జలములు, ప్రవాహ జలాలు మన మీదకి వడివడిగా మన మీదకి వస్తున్నా అవి మనల్ని ఏమాత్రం ఓవర్టేక్ చేయలేవు, అంటే మనల్ని మించిపోలేవు అన్నట్లుగా. అంటే ఎంత శోధనైనా, ఎంత బాధలైనా, ఎన్ని కష్టాలైనా అవి ఒకవేళ నీకు కొంచెం నిన్ను తాకినా నీకు వాటి ద్వారా ఏ విధమైన నష్టం, హాని కలగకుండా అనుక్షణము ఆయన మనల్ని కాపాడు దేవుడే ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే, దావీదు చిన్న వయసులోనే అభిషేకించబడ్డాడు ప్రవక్త అయిన సమూయేలు ద్వారా. ఆ తర్వాత నుండి మరింత ఎక్కువగా దావీదుకి సమస్యలు, పోరాటాలు మామూలుగా లేదు. ఆ చిన్న మందని మేపుతున్నప్పుడే
సింహము ఎలుగుబంటి వచ్చింది, వాటి బలమెంత, ఈయన బలమెంత? సింహం బలమైన ఎలుగుబంటి బలమైన సాధారణమైనవి కావు. కానీ ఎప్పుడైతే ఈయన అభిషేకించబడ్డాడో ఈ అభిషేకం వాటిని జయించే శక్తిని కృపనిచ్చిందే తప్ప వాటిని బట్టి ఈయన భయపడిపోవటమో లోబడిపోవటమో చేయలేదు. అక్షర సంబంధమైన సింహము ఎలుగుబంటిని చంపడానికి దేవుడు ఏ విధంగా తోడై ఉండి జయాన్ని అనుగ్రహించాడో అలాగే ఆరుమూరల జానుడిగా కనబడిన గొల్యాతును, అంతకంటే పక్కలోనే ఉండి నమ్మకమైనటువంటి ద్రోహం చేస్తూ చంపడానికి ప్రయత్నం చేసిన సౌలును ఆయన వారి యొక్క బలము నుండి వారి యొక్క శక్తి నుండి దేవుడు ఆయనను తప్పించాడు. అక్షర సంబంధంగా మృగాలు అవి. అదేవిధంగా శారీరకంగా మనం గమనిస్తే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఈయనకు అలాంటి మృగ స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా కనబడ్డారు. ఈర్ష్య, ద్వేషం, కోపము, క్రోధం, కక్ష. సో గొల్యాతుదేమో అహం, నా దేశానికి నేను గెలుపునివ్వాలి, నా దేశం మీకు బానిసలు కాకూడదు, మీరే మాకు బానిసలు కావాలని ఆయనకు అహం. ఈ సౌలుకేమో ద్వేషం. వారు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడిదే అన్న పాట విన్నప్పటి నుండే ఈయనకి ద్వేషం ఎక్కువైపోయింది. ఏ విధంగా చేత నేను దావీదును చంపేయాలి అన్నటువంటి, ఒకటి సింహము అయితే ఒకటి ఎలుగుబంటి. అక్షర సంబంధంగా అవి శారీరకంగా ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క స్వభావాలు దావీదు మీద అంతగా వరద ప్రవాహము మామూలుగా ఆయన మీదకి రాలేదు. కానీ దేవుని యొక్క మహౌషధమైన కృప చేత దావీదు గారి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సింహాసనాన్ని అధిరోహించటం, ఇజ్రాయిల్ని పరిపాలించటం, సర్వోన్నతుడైన దేవునికి మందిరం కట్టాలన్న తలంపు ఆయన గుండెల్లో రావటం, సో ఆయన సంతతికి దేవుని యొద్ద శాశ్వతమైన కృప కుటుంబానికి దొరకటం, ఇవన్నీ ఆయన జీవితంలో అద్భుతమైన కార్యాలు. గమనించి చూడాలి. దావీదు కూడా ఒకానొక సమయంలో అంటాడు, నిశ్చయముగా నాకు మరణానికి అడుగు దూరంలోనే ఉన్నాను అంటాడు. యోనాతాను, నాకు మరణానికి అడుగు దూరం మధ్యలోనే ఉన్నాను. అన్ని సందర్భాల్లో అనేక విధాలుగా దావీదు చిక్కుబడ్డాడు. ఈ వరద ప్రవాహము లాంటి ఈ సౌలు యొక్క ఆధిపత్యం, సౌలు యొక్క ప్రభావం, శక్తి ద్వారా ఆయన తరమబడుతూ ఎన్నో విధాలుగా ఆయన బాధలు అనుభవిస్తూ వెళ్ళాడు. చివరికి మనందరికీ తెలిసిన విషయమే, ఎంత ఉవ్వెత్తున లేచినటువంటి అలలైనా నేల మట్టుకు తగ్గింపబడతాయన్నట్లుగానే సౌలు కానీ గొల్యాతు కానీ నామరూపాలు లేకుండా దావీదు ముందు సమసిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ఎవరు దావీదులాగా లేక సౌలులాగా గొల్యాతులాగా నిన్నెవరు భయపెడుతున్నారా, కలవరపరుస్తున్నారా? లేకుంటే అవి కాకపోతే పరిస్థితులు ఉన్నటువంటి ప్రభావం, ఇతరులు, మనుషులు వినబడే మాటలు, నిందలు, అవమానాలు ఈ విధంగా నిన్నేమైనా కలవరపెడుతున్నాయా? భయపడకు. నీ యొక్క జీవితంలో ఏ శోధనైనా సరే, ఈ లోకంలో ఉన్న సముద్రాలు, మహాసముద్రాలే తన చేతిలో ఉన్నప్పుడు, తన చేతిలో వాటన్నిటిని ఆయన లెక్క పెడుతున్నప్పుడు, నీ వ్యక్తిగత జీవితంలో నీ మీదకి వస్తున్న పోరాటాలు, సమస్యలు, వాటన్నిటి నుండి నిన్ను తప్పించడం ఆయన చేత కదా. నిశ్చయముగా ధైర్యం తెచ్చుకో. నిన్ను ఆయన విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో నీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఆయన కలుగు చేస్తున్నాడు. నీ విశ్వాసం వృద్ధి పొందినట్లుగా ఆయన ఈ రోజున నేను బలపరుస్తున్నటువంటి మాట ఇది. నీకు ఆయన సహాయం చేయడానికి నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని ఆయన ప్రమాణం చేశాడు, ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆధారపడకుండా ఈ దినాన నీకున్నటువంటి ఎంత సమస్యలైనా, ఎంత భారమైనా, ఎన్ని పరిస్థితులైనా ప్రశాంతంగా నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకునే దేవుని చేతిలో నేనున్నాను. ఈ శోధనలు, ఈ బాధలు, ఈ రోగాలు, ఈ కన్నీళ్ళు, ఈ దుఃఖం, ఈ యొక్క వేదన ఇవేవి నన్ను ఏమీ చేయలేవు అని ప్రభు మీద ఆధారపడి ఆయన యొక్క బలాన్ని మనం ఆశ్రయిస్తూ ఆయన హస్తంలో మనం దాగి ఉండటం ప్రారంభిస్తే ఆయన మనల్ని
అద్భుతంగా కాపాడుతాడు. ఆశ్చర్య రీతిలో ఆయన మనల్ని సంరక్షిస్తాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క కృప చేత ఆయనకు అప్పగించుకుంటూ ప్రార్థనలోకి భవిద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, అందుకే స్తోత్రాలు. నిజమే ప్రభా, మీ యొక్క అరచేతిలో మీ దోశలలోనే యావత్తు నాయన భూమి మీద కనబడుతున్నటువంటి సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కుంటలు, వాగులు, ఈ చెరువులు, ఇవన్నిటి నీళ్లను మీ అరచేతిలోనే మీరు లెక్కబెట్టారని, మీ జ్ఞానతో ఆకాశ వైశాల్యాన్ని కొలిచారని మీ లేఖనాల ద్వారా మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అవును తండ్రి, సముద్రం లాంటి, మహాసముద్రాలు లాంటి సమస్యలు, పోరాటాలు, నాయన కన్నీళ్ళు, రోగాలు, నిందలు, అవమానాలు అనేక సందర్భాల్లో అయ్యా మీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకి ఎన్నో ఇబ్బందులు కలుగు చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా ప్రభువా మీ దయతో, మీ కృపతో, మీ వాత్సల్యతతో నీ బిడ్డలకు విడుదల అనుగ్రహించారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. కార్యాలు చేయండి, కృప చూపించండి. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. సహాయకుడా, ఈ రోజున ప్రతి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యల నుంచి విడుదల కలుగు చేసి, వారి కన్నీళ్ళ నుంచి విడిపించి, వారిని మీరు ఆదుకొని ధైర్యాన్ని, సమాధానాన్ని, విశ్వాసాన్ని మీరు కలుగు చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా చూడుము, నీతి అను నా దక్షిణాస్తముతో నేను ఆదుకుంటున్నానని మీరు వాగ్దానం చేశారు. ఆ మాటని బిడ్డల గుండెలని బలముగా తాకునుగాక, విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగింపు చేదురుగాక. నేను వెంటనే మాటలు వింటుండగానే మీ యొక్క సన్నిధి, మీ ప్రభావాన్ని బిడ్డలను ఆవరించునుగాక. పరిశుద్ధాత్మదేవా, మీరు ఆ విధంగా ప్రతి వారిని మీరు ఆదుకొని నడిపించి మీ నామాన్ని గనపరుచుకున్నారు. యేసు నామమున ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి బలపరిచి నడిపించుకుంటాం. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. నిశ్చయం దేవుడు మనకు తోడే ఉండి కృప చేత